నా పేరు పి హేమచంద్ర పిల్లే, సూర్యాపేట డిస్ట్రిక్ట్ హెడ్ కానిస్టేబుల్ అండి. అది 1995 బ్యాచ్, April 1st. కానీ ఇక్కడికి వచ్చినాక రీఫ్రెష్ అయ్యి రీస్టార్ట్ అయ్యి మళ్ళా నేను కొత్తగా అడ్వాన్స్ వెళ్ళిపోవడం అనేది నాకు కొద్దిగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చినాక మార్నింగ్ యోగా కాంచి మొదలు పెట్టుకుంటే ప్రతి క్లాస్ టైం టు టైం చాలా స్ట్రిక్ట్ గా సిస్టమేటిక్ గా సార్ ఆధ్వర్యంలో చాలా మంచిగా నేను వచ్చేటప్పుడు 3 days అంటున్నారు, అక్కడ పోయి ఎన్ని ఇబ్బందులు పడాలి. నేను షుగర్ అండ్ బీపీ పేషెంట్, కానీ నాకు కావాల్సిన పుల్కా అయితే ప్రతిది తిండి కానీ మొదలు పెట్టుకుంటే ప్రతి ఐటమ్ యోగా సారు మన ఆరోగ్యం గురించి చాలా నీట్ గా చెప్పారు. డ్రోన్ అనేది ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే చూసినాక నేను సీసీ కెమెరాలో 180 degrees ఓన్లీ, అది కూడా ఒక్కనే ప్లేస్ లో ఉంటాయి. అవి ఉంటే పని చేస్తాయి, పని చేయవు. వర్షాలు వచ్చినప్పుడు, బండ్లు వచ్చినప్పుడు, పెద్ద ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏదైనా సందులో పెద్ద బండి పోతే కట్ చేసేస్తారు వైర్, ఖతం, అది అయిపోతుంది. డ్రోన్ అట్లా కాదు, ఉన్న ప్లేస్ నుంచే పైకి లేసి మళ్ళీ ఎక్కడ హిల్ ప్లేస్ అయినా సరే, ఫారెస్ట్ లో అయినా సరే, ఎంతో వాటర్ లోనైనా సరే ఎంతో డెవలప్, ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ. మన మన పీటీసీలో ఉన్న సార్లు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ దాన్ని తయారు చేసినంటే నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నా. దానికి ప్రోత్సహించిన ప్రిన్సిపల్ సార్ని, ఎందుకంటే నేను చాలా పీటీసీలు చూశాను, కానీ ఈ పీటీసీ ఒక ఎంతో అసలు ఇంత నీట్ గా ఎక్కడ చూడలేదు, ఎంత సిస్టమేటిక్ గా ఆ స్టెప్స్ ఎక్కితే కూడా ఒక అన్ని అసలు ఎక్కడికి చూసినా, ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా కూడా వాతావరణం అలాగున్నది. మళ్ళా నేను రీస్టార్ట్ అవుతున్నానంటూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. కొత్త పిల్లలు వచ్చారు, వాళ్ళకు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, వాళ్ళు కూడా మామూలు వాళ్ళు ట్రైనింగ్ చేసినప్పుడు ఇంత లేకుండే, మళ్ళీ దీన్ని చేయడం అనేది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డ్ మీద పిల్లలకు మాత్రం మంచిగా యూజ్ అవుతుంది. ఇంకోటి నాగరాజ్ సారు ట్రాఫిక్ గురించి చెప్తే అసలు కళల నీరు, ఎందుకంటే డోరింగ్ యాక్సిడెంట్స్ అనేవి రోడ్డు మీద ఎట్లా అనుకోకుండా వాళ్ళు కావాలని తీయరు. నెక్స్ట్ వీళ్ళు వచ్చేటోళ్ళు అన్యంగా యాక్సిడెంట్ లో చనిపోవడం కానీ, కాలు చేతులు ఇరగడం కానీ, నెక్స్ట్ చిన్న పిల్లలను రోడ్డు మీద పెట్టి వాళ్ళు కేర్లెస్ వదిలిపెట్టి అది చూసి చాలా బాగా ఇబ్బంది అనిపించింది. చూడండి ఎంత ఈజీగా. రాహుల్ అండ్ దాని గురించి చెప్తుంటే, సైబర్ సెక్యూరిటీ గురించి, డబ్బు ఇంట్లో ఉంచాలా, బ్యాంకులు ఉంచాలా, ఏడుంచాలా కూడా అర్థం కావట్లేదు. అసలు దానికి సేఫ్టీ లేదనేది అనిపిస్తున్నది. బయట పరిస్థితి ఎట్లా ఉన్నది, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన మీద నమ్మకంతో జనాలు మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, వాళ్ళకి ఎట్లా సెక్యూరిటీ అనేది బాగా బాగా ట్రైన్ చేసి పంపుతారు. పోయి చేసుకో. నేను కూడా ఇప్పుడు మా తోటి జమదార్ చెప్పినట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా చెప్తాను. ఇంకా మంజుల మేడం గారు మన ఉమెన్ సేఫ్టీ గురించి, సార్ నాయక్ సారు డ్రగ్స్ గురించి చాలా చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. కాకపోతే ఏంటంటే 3 days అనేది సరిపోదు, ఒక 1 week ప్రోగ్రామ్ అయితే మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ సార్.